హాయ్ అండి. ఈరోజు జొన్నలతోనూ ఇడ్లీ చేసుకుంటున్నాము. ఈ విధంగా చేసుకుంటే హెల్తీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను 2 గ్లాసుల జొన్నలు తీసుకుంటున్నాను, 1 గ్లాసు మినపప్పు తీసుకుంటున్నాను. ఇవి సపరేట్గా నానబెట్టుకోవాలి. డే మొత్తం నానబెట్టుకొని నైట్ రుబ్బుకోవాలండి. ఇలా 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాసుల జొన్నలు. సేమ్ మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నామో ఆ గ్లాస్తోనే సేమ్ తీసుకోవాలండి. జొన్నలు, మినపప్పు అన్నీ సేమ్గా తీసుకోవాలి. 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. ఈ విధంగా కడిగి నానబెట్టేసుకోవాలండి. నేను ముందే నానబెట్టుకున్నాను, రుబ్బుకోవాలి. జొన్నలు కూడా సేమ్ మంచి కడిగేసి నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకొని నానిన తర్వాత రుబ్బేసుకోవాలండి. మనం నానబెట్టుకున్న జొన్నలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి. మనం మీ ఉట్టి జొన్నలు ఫస్ట్ రుబ్బేసుకోవాలి, తర్వాత మినపప్పు రుబ్బుకోవాలండి. పొద్దున్నుంచి నానబెట్టుకున్న జొన్నలు మిక్సీ పడితే ఈ విధంగా ఉన్నాయండి. ఇప్పుడు జొన్నలు నానబెట్టినవి మిక్సీ పట్టుకున్న తర్వాత మినపప్పు కూడా సపరేట్గా పట్టుకోవాలి. ఇలా సపరేట్గా పట్టుకున్నది మిక్సీ పట్టిన మినపప్పుని కూడా ఇందులో కలిపేసుకోవాలి. 2 ఒక దగ్గర మిక్సీ పట్టేసి కలిపేసుకొని పెట్టుకోవాలి. మినపప్పు జొన్నలతో పాటు 1 కప్పు రైస్ కూడా వేసుకోవాలండి. మెత్తగా మంచిగా ఉంటాయండి. రైస్ కూడా మిక్సీ పట్టేసినాయి, ఈ విధంగా అయింది. ఇవన్నీ కలిపి ఒక దాంట్లో వేసేస్తున్నాను. అన్నీ కలిపేసుకొని పెట్టేసుకోవాలి. నైట్ అంతా మంచిగా నానాలి. నైట్ అంతా నానినాక మంచిగా మొత్తం 3 కలిపేసి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. నైట్ అంతా పొద్దున వరకు నా పిండి అంతా మంచిగా పులుస్తుంది. ఇడ్లీ వేసుకుంటే బాగుంటుంది. పొద్దున్నే పిండి అంతా ఇలా పులిసిపోయింది. బాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీలు వేసుకోవాలి. ఇలా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీలు వేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా ఇడ్లీలు పెట్టేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచితే ఇడ్లీలు రెడీ అయిపోతాయి. వేడివేడిగా జొన్న ఇడ్లీలు రెడీ అయినాయండి. ఈ విధంగా తీసి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఒకటి ఎంత బాగా వచ్చాయి చూడండి. బాగా పొంగాయి, స్మూత్గా ఉంటాయి. ఇడ్లీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి.